దివ్య గారు బాగున్నారా? సార్ బాగున్నాను. బాగున్నారా సార్? ఎస్ అమ్మా బాగున్నానమ్మా. ఎట్లా ఉందమ్మా స్కార్పియో జాయిన్ అయిన తర్వాత మీ బిజినెస్ ఎట్లా అవుతుంది? బాగుందా? యా సార్ సూపర్ ఉంది సార్. యాక్చువల్ మీరు ఎక్కడ ఉండమ్మా? మీరు ఎక్కడ ఉండేది? ఎక్కడ ఏంటి మీ స్టడీ ఏంటి? సార్ నేను బీఫార్మ్ చేశాను సార్. మ్యారేజ్ అయ్యి బెంగళూరులోనే సెటిల్ అయిపోయాను. సో ఫస్ట్ హాస్పిటల్లో వర్క్ అనేది చేస్తుండేను. అయిపోయిన తర్వాత బేబీ పుట్టాడు, ఒక బాబు. సో ఆ బాబు కోసం జాబ్ అనేది కూడా స్టాప్ చేసి ఇంట్లో సిచ్యువేషన్ అంతా చూసుకుంటా ఉన్నాను సార్. ఓకే. సో దానివల్ల వర్క్ అంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, క్లాత్ బిజినెస్ అని. సో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని చూస్తూ ఓకే స్కార్వీలో మన బిజినెస్ కూడా డెవలప్ చేసుకునే ఐడియాస్ అనేవి ఉన్నాయని సెర్చ్ చేసుకుంటూ మీ రివ్యూ అనేది చూశాను సార్. నేను చూసి కనెక్ట్ అయ్యాము. సో బాగుంది సార్, స్కార్వీ అయితే చాలా బాగుంది. ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను మేము ఇప్పటికి. అంటే మీరు చాలా మంది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, బిజినెస్ స్కార్వీలో జాయిన్ అయిన తర్వాత మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చా, మన బిజినెస్ గ్రో చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం డౌట్ అనేది ఏమి పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరూ ఒక బిజినెస్ ఉన్నా కానీ మీరు అంటే మనం ఎలా బిజినెస్ అనేది స్టార్టింగ్ వాళ్ళు కానీ లేదా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో నేర్చుకొని మనకు తెలియని స్టెప్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. మన గ్రోత్ అని కూడా చేసుకోవచ్చు సార్. ఈ దీంట్లో వచ్చేసి మీరు ఎంత ఎర్న్ చేశారమ్మా? స్టార్ట్ చేశారు ఎర్నింగ్? సార్ నేను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. ఓకే 9,600 స్టార్ట్ అంటే 2 members నాకు ఉన్నారు సార్. అది యాక్చువల్ మీరు బిజీగా ఉండి మీరు చేయట్లేదు, ఎక్కువ దీని మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. బిజినెస్ చేసుకుంటూ కూడా నేను అఫిలియేటింగ్ అనేది చేస్తున్నాను సార్ ఇక్కడ. అంటే మీరు బిజినెస్ చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం టైం దొరకట్లేదు, దానివల్ల కొంచెం సార్ 5 members ఆల్రెడీ ఉన్నారు నాకు ఇక్కడ. బట్ ఏమంటే మనీ వాళ్ళు వెయిట్ చేయడం వల్ల 5 members స్టాప్ లో ఉన్నారు. ఒక 2-3 weeks కూడా అవసరం. ఈ వీక్ లో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు సార్. చాలా మంది మీరు మనీ అన్నారు కదా, స్కార్వీలో జాయిన్ అవ్వాలంటే మనీ పెట్టాలా ఎందుకని చాలా మంది అడుగుతారు. మీకు కూడా ఫేస్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు స్కిల్స్ అనేవి మనకి బయట ఎవరు ఫ్రీగా నేర్పించారు సార్. ఫస్ట్ మనం ఏదో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలన్నా దేనికైనా వాళ్ళు మంత్లీ పే చేయించుకొని మనకి క్లాసెస్ అనేవి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 30 skills అనేవి ఇక్కడ మనకి స్కార్వీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, నేర్పిస్తున్నారు కూడా. సో మనం మనీ కట్టుకుంటేనే వన్ టైం మనీ అనేది వేస్ట్ అవ్వదు మనకైతే మాత్రం. దాంట్లో మనం స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అదే మీరు బిజినెస్ చేస్తున్నారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? హౌస్ వైఫ్స్ కైనా, బిజినెస్ ఓనర్స్ కైనా, స్టూడెంట్స్ కైనా, జాబర్స్ అయినా, ఎవరైనా